నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. షార్ట్స్ ఎలా అయితే చూసి సపోర్ట్ చేస్తున్నారో లాంగ్స్ కూడా అలానే చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఇవాళ లాంగ్ వీడియోలో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ముందు రోజే మేము మార్కెట్ వెళ్ళి దివాళీకి కావాల్సిన సామాన్లు, పూజ సామాన్లు అన్నీ తీసుకొచ్చేసాము. దాని నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్గా ఎండ వచ్చింది కాబట్టి క్రాకర్స్ అయితే మేడ మీద ఎండబెడదామని చెప్పేసి పెట్టాము. అది అయిపోయిన తర్వాత మేము మట్టి దీపాలు అయితే తీసుకొని వచ్చాము. ఫస్ట్ మేము అవి వాటర్లో కాసేపు నానబెట్టి తర్వాత మేడపైకి తీసుకొని వెళ్ళి క్లాత్ మీద అవి కూడా ఎండబెట్టేసాము. దివాళీ రోజు మ్యాక్సిమం అందరూ ఎక్కువగా మట్టి దీపాలే వాడతారు. ఎందుకు యూస్ చేస్తారో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఈ ఆరబెట్టే లోపు కింద హరిదాస్ గారు అయితే వచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాగానే బియ్యం అయితే వేయడం నాకు అలవాటు. సో అలానే ఈరోజు కూడా వేసాను అనమాట. రామచంద్ర మార్నింగ్ నుంచి చేసే పనులు ఒక ఎత్తు అయితే ఆఫ్టర్నూన్ నుంచి చేసే పనులు ఇంకో ఎత్తు అనమాట. పూజకు కావాల్సిన ప్రసాదాలు ఇంకా పువ్వులు పళ్ళు అన్నీ కూడా రెడీ చేసేసాము. ఇంకా డెకరేషన్ టైం అనమాట. దివాళీని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. మా మమ్మీ వాళ్ళ సైడ్ ఒకలాగా జరుపుకుంటారు, మా డాడీ వాళ్ళ సైడ్ ఒడిస్సా కాబట్టి అటువైపు ఇంకొక రకంగా జరుపుకుంటారు. ఇప్పుడు నేను చూపించబోతున్న పూజ అయితే మాత్రం మా మమ్మీ వాళ్ళ సైడ్, అంటే ఆంధ్ర సైడ్. ఇంకా మా మమ్మీ అయితే పూజకి పీట పెట్టి దాని మీద వెండి పళ్ళెం పెట్టి లక్ష్మీదేవి పూజ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అందులో కాయిన్స్ ఇంకా డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్తారు మా మమ్మీ. ఆ ప్లేట్లోనే కలశం పెట్టి కలశం మీద ఇంకో ప్లేట్ పెట్టి దాంట్లో లక్ష్మీదేవి బొమ్మ అయితే పెడతారు మా మమ్మీ. లక్ష్మీదేవి పూజ కాబట్టి ఖచ్చితంగా మా మమ్మీ కొంచెం అయితే పెడతారు. ఆ కొంచెంలో ఖచ్చితంగా కాయిన్స్ వేస్తారు. కొంతమంది బియ్యం వేసి కాయిన్స్ వేస్తారు, మేము మొత్తం కాయిన్సే వేసాము. మీరు ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి. పూజ మొత్తం రెడీ చేసేసుకొని దీపాలు వెలిగించేసి ప్రసాదం కూడా సమర్పించేసుకున్నాము. జయవరవర్ణిని వైష్ణవి భాగవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి జయ పీట మీద పెట్టిన పూజ మొత్తం అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చిన మట్టి దీపాలకి బొట్టు పెట్టి దాంట్లో ఒత్తులేసి నూనె వేసి ఇంటి నలుమూలలో కూడా వెలిగిస్తాము. నమస్తే జగద్ధాత్రి సత్బ్రహ్మరూపే నమస్తే హరూపేంద్రధాత్రాది వందే నమస్తే ప్రపన్నేష్టదానైకదక్షే నమస్తే మహాలక్ష్మి కోలాపురేశి. ఒక పక్కన నేను మా మమ్మీ పూజ చేసుకుంటే మా చెల్లేమో నాలా ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీస్తా అని చెప్పి హాల్లో డెకరేషన్ చేస్తుంది. చూడండి లైటింగ్స్ అవి పెట్టి ఎంత నీట్గా పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తుందో, చాలా బాగా అలంకరించింది కదా. ఇంట్లో పూజను చూసేసారు కదా, ఇంకా బయట మా మమ్మీ వేసిన రంగోలి అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి కాసేపు క్రాకర్స్ని అయితే వెలిగించాము. అది అయిపోయిన తర్వాత ఫుల్గా తినేసి మా దివాళీని అయితే ఇలా కంప్లీట్ చేసేసాము. మీరు మీ ఇంట్లో దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. సరే అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.